మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం రాడాగంపాల బస్తీలో అక్రమంగా ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయని అడిషనల్ కలెక్టర్ ఉత్తర్వుల మేరకు రెవెన్యూ, మున్సిపల్, పోలీస్, ఇతర అధికారులతో ఒక టాస్క్ ఫోర్స్ టీం ఏర్పడి రాడగంపాల బస్తీలో ఎకరాలు కబ్జా చేసి ప్రహరీ నిర్మాణం చేసిన అక్రమ కట్టడాలను జేసీబీతో కూల్చివేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వ భూములు అన్యక్రాంతం కావటం వల్ల ప్రభుత్వ అవసరాలకు భూములు దొరకకుండా పోతున్నాయని, భావితరాలకు ప్రభుత్వ పథకాలకు భూములు లేకుండా పోతున్నాయని అక్రమ కట్టడాలను కూల్చివేయటం జరిగిందని అన్నారు. ఎవరు కూడా ప్రభుత్వ భూములను ఆక్రమించరాదని, వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. దీనికి పర్మిషన్ లేదమ్మా, మీరు ఎట్లా కొనుక్కున్నారంటే ఇక ఎలాగో కొనుక్కున్నాము. కొనుక్కున్న తర్వాత మళ్ళీ వాళ్ళు రిటర్న్ ఇస్తారా నాకు డబ్బులు, కొంచెం కొంచెం కట్టుకుంటే వీలున్నప్పుడు అని అనుకున్నాయి. అందుకే ఇన్ని సంవత్సరాలు అవుతూ వచ్చింది. నాకు డబ్బులు జమ అయినప్పుడల్లా కొంచెం కొంచెం కట్టుకుంటూ వస్తున్నా. చెప్పండి, ఏదైనా కానీ ఓపిక ఉన్నంత వరకే సహిస్తారు. ఇంట్లో అదేంటిది మీదికి వచ్చిందనుకో అన్ని బయట పెట్టాల్సి వస్తుంది. చెప్తున్నా, ఎవరెవరు ఏమేమి చేసిండ్రు, ఎంతెంత తీసుకున్నారు నా దగ్గర నుండి అనేది మొత్తం చెప్తా. లేదంటే నా మొత్తం కట్టి ఇవ్వండి, అంతే. కట్టైనా ఇవ్వండి, పరిహారం అయినా. నేను ప్రవళిక మాట్లాడుతున్నా. మీ దగ్గర ల్యాండ్ కొన్నాను కదా, నేను మీ దగ్గర ల్యాండ్ కొన్నాను కదా. సీన్ దగ్గర పేపర్లు మీరు కొనుక్కున్న తర్వాతనే నాకు అమ్మిండ్రు కదా. ఇప్పుడు నా ఇంటిని కూలగొడుతున్నారు, అయిపోయిన ఇంటిని కూలగొడుతున్నారు. ఇప్పుడు నేనేం చేయాలి? నా ఇల్లు అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. అయినా వచ్చి జేసీబీ తోటి కూలగొడతా వచ్చిండ్రు, కూలగొట్టిండ్రు. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి? పేపర్లు చూపిస్తా అన్నా కానీ నేను వచ్చే వరకు కూలగొట్టిండ్రు. మీరందరూ కలిసి నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నారు? పేపర్లు ఉన్నాయి, నేను తీసుకొచ్చే వరకు ఆగాలి కదా. ఇప్పుడు ఎందుకు కూలగొట్టిండ్రు? నాకు ఇప్పుడు మొత్తం డబ్బులు కట్టిస్తారా లేకపోతే చావాలా? అదొకటి చెప్పండి నాకు. అందరి ముందు అడుగుతున్నా నేను. ఆరే మేడం అయినా జేసీబీ వాళ్ళు పిలుస్తేనే వీళ్ళు వస్తారు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ చెప్తున్నా, నన్ను ఇప్పుడు చంపేసి దీన్ని కూలగొడతారా? కూలగొట్టినందుకు నాకు మొత్తం పరిహారం చెల్లిస్తారా? నాకు అది చెప్పండి. మరి అన్ని చూసే వరకు ఎందుకు ఆగలేదు, ఎందుకు కూలగొడుతున్నారు? నాకు అది చెప్పండి. అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ ఆదేశాల ప్రకారం బెల్లంపల్లి పట్టణంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని పత్రికల ద్వారా, తర్వాత ప్రజా ఫిర్యాదుల ద్వారా అందుతున్నాయి. దానికి అనుగుణంగా మాకు జిల్లా టాస్క్ ఫోర్స్ అనేది ఒకటి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మున్సిపాలిటీ, రెవెన్యూ, పోలీసు, ఇతరత ఇరిగేషన్ అన్ని డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ చేసుకొని ప్రభుత్వ భూములను కాపాడవలసిందిగా చేయడం జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్లో భాగంగా మాకు కొన్ని కాంప్లైంట్స్ వచ్చినాయి. అది జిల్లా కలెక్టర్ గారు కూడా మనకు గివి చేయాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వ భూములు ఎక్కడ పడితే అక్కడ అన్యాక్రాంతం అవుతున్నాయి. దానికి మనకు ప్రభుత్వ పరంగా దేనికైతే డంపింగ్ యార్డ్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజీలు కానీ, ఇతరత్ర ప్రజా అవసరాలకు ఉపయోగం లేకుండా పోతుంది. అవి మనకు ప్రొటెక్ట్ చేసుకుంటే భావితరాలకు, తర్వాత ప్రభుత్వ పథకాలకు కూడా ఇవి ఉంటాయనే ఉద్దేశంతో మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మేము మున్సిపాలిటీ, తర్వాత రెవెన్యూ, తర్వాత ఇరిగేషన్, పోలీస్ వాళ్ళ సహకారంతో డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్తో కొన్ని ఐడెంటిఫై చేసినవి ఈరోజు చేయడం జరిగింది. మిగతా కూడా ఎక్కడెక్కడ మాకు అవుతుందో రెవెన్యూ మళ్ళీ ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మేము ఇది స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. మీకు కూడా ఏమైనా ప్రభుత్వ పరంగా ప్రభుత్వ భూములు కూడా అంటే చిన్న నిరుపేదలు 50 గజాలు 100 గజాలు ఆపుకుంటే ఏం లేదని ఇప్పుడు కొంతమంది ఎకరాల కొద్ది ఆపుకుని రావడం జరిగింది. ఇప్పుడు రడగంబల బస్తీ, తర్వాత ఈ పోషమ్మ చెరువు, ఇంక ఇతరత్ర కూడా ఎకరాల కొద్ది ఆపుకుంటే, ఎందుకంటే వాళ్ళకు పట్టా సర్టిఫికేట్ ఇవ్వాలని ఉండడం మిగతా ఇల్లు లేని వాళ్ళకు ఇబ్బంది అయితే ఆ ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం మేము ముందుకెళ్ళడం జరుగుతుంది.